తమ్ముడు మీరు లేని చూసి నన్ను బలవంతం చేశాడండి. ఏంద్రా ఏం చేసినావు నేను? అరే నీకు అసలు కాన్సెప్ట్ వచ్చిందా? నా మామ బాగా తెలుసు కదా నీకు, దాన్ని కూడా వచ్చేయాలని చూస్తున్నావా? వచ్చేసారా? నేను ఇంకోసేపు చూసి పొలం దగ్గరికి వద్దాం అనుకున్నాను. టిఫిన్ తీసుకోండి. వద్దులే, ఇంకా ఏం లేదు, అయిపోయింది. సరే రండి, కూర్చొని భోజనం పెట్టిస్తాను. ఏమండి కూర్చోండి, నేను భోజనం పెట్టిస్తాను. ఫోన్ సైలెంట్ పెట్టేస్తా. ఏంటయ్యా ఇలా జల్ది వచ్చేసినావు? ఏదో మందు కొట్టాలన్నావు పొలానికి. కొడదామని పోయినా కానీ అప్పటికి కూలీలు వచ్చారు. ఇంక అంతా వాళ్ళే చేస్తారు. ఇక నేను ఏం చేయాలి అనేసి వాళ్ళకి మొత్తం చెప్పేసి వచ్చేసాను. నేను అదే పరిచయం అయితే ఇంత జల్ది ఎందుకు వచ్చినావు అని నేను వచ్చేసాను. మా చిన్నమ్మ ఫోన్ చేసింది, ఇక్కడ ఇంట్లో ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి 50,000 అడిగింది. సరే ఇస్తాను చెప్పి సరే మరి ఎట్లా ఎప్పుడు ఇస్తాం? ఇద్దాము. ఆ చిన్నవాడు వస్తుండంట, చిన్నమ్మ కొడుకు. వాడు ఎట్లాగో చాలా రోజులు వచ్చి వస్తా అన్నా అంటే సరే రా మరి అని చెప్పింది. ఇంక ఎట్లా వస్తాడు కదా అందుకే ఇచ్చాము. రోజు ఉంటాడు, పోయేటప్పుడు తీసుకుని వస్తే వస్తాడే మాట సాయంత్రం వరకు. నేను పోయి వాళ్ళు ఏం చేస్తారో ఏందో ఒకసారి చూసేసి వస్తాను. నువ్వు తిని రెస్ట్ తీసుకో. ఇక పని వాళ్ళు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు అని వాడికి రాకేం. ఇంట్లోనే ఉండు, ఏమన్నా అయితే నేను చెప్తా కానీ వద్దు. ఊరికి వచ్చి ఏం లేదు అమ్మతుంది, రెస్ట్ తీసుకో. హలో రాణి, ఏం లేదే. అదే నేను చెప్పింది ఏం చేసావు? కొంచెం చూడవే ఎలాగైనా. నీకు చెప్పాను కదా ఆయనకి హెల్త్ బాగాలేదని, దానివల్లే మేము దూరంగా ఉంటున్నాము. కానీ నేను ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నా. ప్లీజ్ కొంచెం నేను చెప్పిన దాని గురించి ట్రై చేయొచ్చు కదా. ఆయనను అలా చూస్తూ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. అవునా, సరేనే, కొంచెం గుర్తు పెట్టుకోవే. సరే ప్లీజ్ మళ్ళీ నాకు కనుక్కుని ఏదో ఒక విషయం చెప్పవా? సరే నేను ఉంటాను. హలో, ఏమండి, టైం అయిపోయింది, ఇంకా రాలేదు ఇంటికి. అది కాదండి, మీరు ట్యాబ్లెట్స్ వేసుకునే టైం కూడా అయిపోయింది కదా, ఇంకా రాలేదు. ఇలా టైం తప్పితే ఎలా చెప్పండి? ముందే మీకు ఆ ప్రాబ్లం ఉంది కదా. పోనీ నేను రానా? ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తాను. మీరు టైంకి రారు, ట్యాబ్లెట్స్ వేసుకోరు, నన్ను రావద్దంటే ఎట్లా? సరే మీరు ఆ పనులను పక్కన పెట్టి ముందు ఇంటికి వచ్చేయండి. సరే
మాట్లాడుకుంటాం. బాగున్నావా? బాగున్నా. కూర్చో. ఇంట్లో అందరు బాగున్నారా? పర్లేదు. తెలుసు కదా ఆయనకి హెల్త్ బాగాలేదు. ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాను. అదే అన్న చెప్పాడు పైసలు ఏదో అవసరం ఉందంట కదా. సరే ఇస్తానులే. ఇప్పుడే కదా వచ్చిన ఒకరోజు ఉండేసి అరే వదిన, నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి, వేరే పని ఉంది. పర్వాలేదులే, ఇవాళ ఉంటే రేపు వెళ్తుంటాను. పైసలు తీసుకుని సరేనా? లేదు, అమ్మ వాళ్ళు ఈరోజు వచ్చామన్నారు, డబ్బులు తీసుకొని. ఏం కాదు, నేను అమ్మ వాళ్ళతో మాట్లాడతాను సరేనా? రాకరా కూర్చున్నావు, మళ్ళీ రావు కదా. సరే సరే కూర్చో, నేను తీసుకొస్తాను. అన్నయ్యకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు. చాలా హాస్పిటల్లో చూపిస్తున్నాను, ఎన్నో మందులు వాడుతున్నాను, అయినా సరే అట్లనే ఉంది. ఆయన ఎంత ఆరోగ్యంగా ఉండేవారు, అమ్మ పొలం మీద రావడం అందరికీ బాగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాను? అమ్మ వాళ్ళు మీరే చెప్పారు, అతనికి హెల్త్ వాళ్ళని మంచిగా చూసుకోవాలని. మరి వేరే హాస్పిటల్ మనం చూద్దాము. ఫ్రెండ్ని కూడా అడిగినాను, ఇది మంచి హాస్పిటల్, మంచి డాక్టర్, పేరు పోయిన డాక్టర్ అంటారు, ఆయన కనుక్కొని చెప్తా అన్నాను. అది చెప్తే అక్కడ తీసుకుపోవడం అనుకుంటున్నాను. దాన్ని ఏదో ఒకటి చేయాలి కదా, లేదంటే అన్నయ్య ఎలాగే వెళ్ళిపోవాలి. అది కదా, ఆయన అట్లా చూస్తుంటే నాకు బాధగా ఉంది. మీరేం బాధపడుతున్నారు, అన్నయ్య త్వరలోనే ఏమవుతుంది. సరేనా, నేను అన్నయ్యకి వెళ్ళి చూస్తాను. అన్నయ్య ఇప్పుడు వచ్చినవరా? నేను ఇప్పుడే వచ్చాను అన్నయ్య. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందా? శారదా, ఇంకేమైనా పెట్టినావా లేదా? నేను బయటికి వచ్చాను అన్నయ్య. పర్లేదు, అమ్మ ఏమైనా చేసరికి వదిలికి ఎందుకు ఇబ్బంది పడ్డాను. మీ ఆరోగ్యం బాగుంది కదా? పర్లేదు, రాట్లతుంది, గోళీలతోనే నెట్టుకొస్తుంది. అన్నయ్య, నువ్వు వీలైనంత వరకు మంచి డాక్టర్ని చూపించాను, లేదంటే హైదరాబాద్ వచ్చి మొత్తం నేను చూసుకుంటాను. ఇక్కడ కూడా బాగానే చూస్తున్నారా, కానీ ఆ టైం పడుతుందంట, తగ్గుతారంట, టైం పడుతుంది. ఈ పల్లెటూళ్ళు ఎవరు చూస్తారా? చూడు, ఈ బాటికి హైదరాబాద్లో ఉండుంటే ఆయన నయమైపోయేవాడు కదా. నా మాట విన్నా. ఏం లేదు, నరాల వీక్నెస్కి ఎట్లా అవుతుంది, ఏం లేదు. కొన్ని టెస్టులు చేసారు, బయటికి పంపించారు, ఆ రిపోర్ట్స్ వచ్చాక కొంచెం డౌట్గానే ఉంటుంది, ఏముంది ఏంటి అనేది. బాగానే అవుతుంది. ఇన్ని డబ్బులు ఏవో చెప్పింది, నేను చదివినవి తీసుకోలేము. ఇప్పుడు ఎట్లా వచ్చినావు కదా, ఈరోజు ఇక్కడే ఉంటే రేపు పొద్దున్న బస్కి. సరేనా? సరే అన్నయ్య. కొంచెం రెస్ట్ తీసుకో, టెన్షన్ తీసుకోకు. ఇట్లా బయటికి ఎట్లా నవ్వుతావా? ఏం లేదు అన్నయ్య, ఇక్కడే ఉండేది. రెస్ట్ తీసుకోతాను. సరే కూర్చోపో.
పరిస్థితి ఏం బాగలేదు వదిన. నా మాట వినండి, హైదరాబాద్ తీసుకెళ్ళిపోదాం. నాకు అది భయంగా ఉంది. అన్నయ్య ఏవో రిపోర్ట్స్ రావాలని చెప్తున్నాడు. రిపోర్ట్స్ వచ్చినంత వరకు మనం ఆగడానికి హైదరాబాద్ వచ్చేస్తే అన్నీ నేనే చూసుకుంటా కదా. కరెక్టే రమేష్, ఆయన చెప్పినట్టుగా రిపోర్ట్స్ వస్తే మనం ఏం చేయాలో అర్థమవుతుంది కదా. సరే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ ఆయన అలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఏం కావట్లేదు వదిన, అన్నయ్య న్యాయం అయిపోతుంది. ఏం టెన్షన్ పడకు. నువ్వు ఇలా ఓదార్స్తూ దయచేసి కొంచెం ప్రాముఖ్యతగా ఉంది. నేను ఉన్నాను కదా, పర్వాలేదు చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే వదిన. అది నేను పోతున్నా, అక్కడ తెలిస్తే ఒక టిఫిన్ పెట్టి బయట తీసిపెట్టినది వాళ్ళు మాకు తీసి శిష్యానికి. సరేనా? లేస్తే పర్లేదంట, బాగానే ఉంది, పొలంకి వెళ్ళాడు, వస్తాడు ఎవరు తీసుకుని వెళ్ళచ్చు. సరే అండి, నేను టాబ్లెట్స్ వేసుకున్నాను. నేను తీసుకొని పోతున్నప్పుడు ఇక్కడ తినేసి వేసుకుంటాను. మార్చుకోకండి. మాకు ఫ్రెండ్ సరే జాగ్రత్త. రమేష్ టిఫిన్ అయింది, వడ్డించనా? పర్లేదు, పర్లేదు తినేసేయి. నేను తర్వాత తింటాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు, కొంచెం చూస్తున్నా మొబైల్. సరే చల్లారిపోతుంది కదా, తినేస్తే ఒక పని అయిపోతుంది. ఏం వద్దులేదు వదిన, కొంచెం హెడేక్ ఉంది, పర్వాలేదు. సరే ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏంటి వదిన? ఏం లేదు. వదిన ఎందుకు డల్గా ఉన్నారు? ఏముంది, నా దిగులంతా ఆయన కోసమే. అన్నయ్యకి ఏం కాదులే వదిన, ఎవరు మంచిగా చేద్దాం. ఇప్పుడు మంచి అవుతుందో ఏమో. పెళ్ళైన దగ్గర నుంచి నేను సరిగ్గా కలిసి ఉండనే లేదు. ఆయనకు అలా అనారోగ్యంతో ఉండడంతోనే సరిపోయింది. వదిన ఏం కాదులే, హైదరాబాద్ తీసుకెళ్ళిపోయి నేను చేసేస్తాలే, నేను చూసుకుంటా కదా. మీరేం దిగులు పెట్టుకోకండి. నా దిగులు లేకుండా ఎలా ఉంటుంది? నాకు చాలా బాధగా ఉంది. సరే, నువ్వు ఏమైనా అనుకుంటున్నావా? ఏం లేదు. నువ్వు ఇలా ఓదారుస్తుంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. పర్లేదు వదిన, నేను చూసుకుంటాను. నిజంగా చూసుకుంటావా? నేను నిజంగా చూసుకుంటాను వదిన. అన్నయ్య నేను అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటున్నాడా? ఆయన చాలా మంచివారు, కానీ ఆయన అనారోగ్యంతో నేను ఎప్పుడు కలిసిందే లేదు. నాకు ఎదురు అవుతుంది. నాకు కూడా. ఏమనుకో,
పోతే కొంచెం కొంచెం కోఆపరేట్ చేస్తారా? నాకు అలాగే ఉంది. తప్పకుండా కదా. తప్పేం కాదు. మా బాబుని ఏడుస్తున్నాం కదా. శారదా, ఏమైంది? మీ తమ్ముడు ఏమన్నాడు? ఏమన్నావురా? నేనేమలేదన్నా. మీరు లేని చూసి నన్ను బలవంతం ఏంటా ఏం చేసినావు? నేను అసలు మనసేపు వచ్చిందా? మామ బాగా తెలుసు కదా నీకు, దాన్ని కూడా అచ్చేయాలని చూస్తున్నావు. ఇక ఏం మాట్లాడదు మనుషులు అనుకుంటే ఎక్కువ మాట్లాడక ఇక అన్న ఏదో టోటల్ వెళ్ళినా మనకు కొంచెం సాగా పడతా. ఏం పాపం చేసినాం నీకు నువ్వు చూస్తున్నావు కదా. తప్పు ఇంటికి రానిచ్చాడు నీకేమన్నా అయితే నేను చచ్చిపోతా. నువ్వేమో నన్ను చూసుకుంటుంటే నువ్వు నీకేమన్నా అయితే నేను ఎవరు చూసుకుంటే చెప్పు. నేను ఏదో నా కొడుకు తప్పంతా వదిలించేసి నా మీద పెట్టేసి జీవితంలో మా అన్నయ్యకి నా ముఖం చూపించకుండా చేసి